హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి మృతి చెందగా ఈ కేసులో లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ వాహనం నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రోజే అతడిని అదుపులోకి తీసుకున్నామని, మద్యం, మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహించామని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్లో నిందితుడి పూర్తి పేరు, గుర్తింపు వివరాలు స్పష్టంగా లేకపోవడంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ అనేది కేసు దర్యాప్తునకు ప్రాథమిక పత్రం. ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎవరు వాహనం నడిపారు, ఏ వాహనం ప్రమాదానికి కారణమైంది, బాధితురాలు ఎవరు వంటి కీలక అంశాలు ఇందులో నమోదవుతాయి. అలాంటి పత్రంలో నిందితుడి పూర్తి వివరాల విషయంలోనూ సందేహాలు రావడం సహజంగానే చర్చకు దారితీస్తుంది. పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నప్పుడు అతడి పూర్తి పేరు, తండ్రి పేరు, ఇతర గుర్తింపు వివరాలు వారికి తెలిసే ఉంటాయి. అలాంటప్పుడు ఎఫ్ఐఆర్లో పూర్తి వివరాలు ఎందుకు నమోదు కాలేదన్న ప్రశ్న ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇది ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో జరిగిన సాధారణ సాంకేతిక తప్పిదమా లేక పోలీసుల నిర్లక్ష్యమా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఒకవేళ సాంకేతిక తప్పిదమే అయితే పోలీసులు దాన్ని సరిచేసి అసలు విషయం ఏంటో ప్రజలకు వివరించవచ్చు. కానీ నిందితుడి గుర్తింపు తెలియనప్పటికీ వివరాలు అసంపూర్తిగా ఉంటే అనుమానాలకు తావు ఏర్పడుతుంది. ముఖ్యంగా నిందితుడు ఒక రాజ్యసభ సభ్యుడి కుమారుడు కావడంతో ఈ అంశంపై ప్రజల దృష్టి మరింత పెరిగింది. దీంతో రాజకీయ ప్రభావం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి బాధిత కుటుంబానికి న్యాయం జరిగి నిందితుడికి శిక్ష పడుతుందా అన్నది.